రాజబాబు, నువ్వు అబద్ధాలాటంలో ఆల్ ఇండియాలో నెంబర్ 1 అని మా లాయర్ గారు చెప్పడంతో నిన్ను పెట్టేసుకున్నావు. తప్పు మాదే అయినా నీ అబద్ధాలతో తప్పంతా ఎదటవారిదేనని నమ్మించి మమ్మల్ని గట్టెక్కించేయాలి. మా గురుడు తలుచుకుంటే మిమ్మల్ని గట్టేంటి పెద్ద సెట్ ఎక్కించేయగలడు. ముందు అడ్వాన్స్ కొట్టండి. నేను కళ్ళారా చూశాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంతేనండి యువర్ ఆనర్ గారు. మిస్టర్ పిపి, ఈ కేసులో మీ తరపున ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్. సాక్షిగా శ్రీమతి శుభలక్ష్మిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎవరి శుభలక్ష్మి? మనకి అపోజిషన్ గా సాక్ష్యం చెప్పేటంత పిస్తానా ఇది? నీ పేరేమిటమ్మా? సిగ్గండి. సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. సుబ్బులండి. ఆ బోన్లో నుంచున్న వ్యక్తి ఎవరు? సిగ్గండి. సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. ఆయన నాకు తాళి కట్టిన పెనివిటండి. ఆయన పేరేమిటి? సిగ్గండి. చెప్పకూడదండి. అబ్బా, చంపేస్తున్నావు. బోన్లో ఎక్కి సిగ్గుపడకూడదు, చెప్పమ్మా. ఆయన పేరు రాజయ్యండి. ఆయన ఏం చేస్తూ ఉంటారు? అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తుంటాడండి. ఇట కోర్టుల్లోను, పోలీస్ స్టేషన్ లోను, గొడవలు జరిగే చోట్లోను అబద్ధాలు చెప్పి సంపాదించిన సొమ్ము అరగదు మొగుడు అంటేను నా మాట అస్సలు వినిపించుకోడండి. ఇలా కొత్త కొత్త మొదలు పెట్టావేమే జడ్జి గారు? దీని మాట్లాడి అబద్ధాలు ఏంటయ్యా? ఏమిటబద్ధం? నువ్వు కట్టి నీ తాడు అబద్ధమా? రామరామా, నువ్వు నా మొగుడు అనేది అబద్ధమా? నువ్వు ఇంటా బయట అబద్ధాలు చెప్పడం అబద్ధమా? మనకు పుట్టబోయే బిడ్డ మీద పెవాడకు దేవుడా. రాజీ అనే వ్యక్తి అబద్ధం చెప్పినట్లుగా అతని భార్య సుబ్బలక్ష్మి సాక్ష్యం చెప్పడం వలన ఈ కేసు కొట్టివేయడమైనది. గొప్పవాడికి దొరికావయ్యా. కేసు గెలిపిస్తావని నీ మాట నమ్మి మేం దిగితే కేసు కొట్టేయించి ఎదురాన్ని గెలిపిస్తావా? బుద్ధి లేదటయ్యా. మీలాంటి వాళ్ళని నమ్ముకున్నందుకు మా చెప్పుతో మమ్మల్ని మేమే కొట్టుకోవాలయ్యా. గురు, గురు, అది డబ్బు నొక్కేయడమే కాకుండా మనకే పోజులు కొడతాను. చూస్తుంది. దాన్ని ఎలా దెబ్బ కొడతాను నువ్వే చూద్దు గాని. పదని సంగతి చెప్తాను. ఎక్కడ పదమంటున్నావు? ఎక్కడికంటే మొగుడుతో ఎక్కడికి వెళ్తావు? ముందు కొంపకి, ఆ తర్వాత పడగదికి. అదేంటొదినా, దేవుళ్ళంటే అన్నయ్య అలాగ అనొచ్చునా? కళ్ళు పోతాయి. గొడవ పెట్టాలని చూస్తున్నావేమో. నువ్వు నా మొగుడు కాదు, నేను పెళ్ళాని కాదు. ఏయ్, మళ్ళీ ఆ కోత కూసావంటే లోపల జడ్జి గారి దగ్గర తీసుకెళ్తాను. తేలిపోద్ది నీ వ్యవహారం. ఏమిటయ్యా, ఏమిటి గొడవ? చూడండి పోలీసు గారు, కోర్టులో ఎదురు సాక్ష్యం చెప్పింది పర్వాలేదు, కొంపకి రమ్మంటే కూడా రానంటుంది. ఏమా, మొగుడికి ఎదురుగా సాక్ష్యం చెప్పడమే తప్పు, పైగా కొంపకెళ్ళంటున్నావు. అసలు నీలాంటి ఆడవాళ్ళ వల్లే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అసలు మా వదిన దగ్గర డబ్బులు ఉండటం వల్లే కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. మీరేమో ఆయనకి ఇప్పించండి సార్. ఇదిగో ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయి. ఇప్పుడు చూడు గురు, చచ్చేట వెనకాల వస్తుంది. కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. తప్పుకో. నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు